హైడ్రా పేదల ఇళ్ల జోలికొస్తే చూస్తూ ఊరుకోమన్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కమెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమార్కుల ఇళ్లపై బుల్డోజర్లు వెళితే గొప్పగా చెప్పుకునే బీజేపీ అదే పని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. ఏం చేసినావు? ఈ నల్లాలు కబ్జా అయితే ఏం చేసినావు? నాలాలు కబ్జా అయితే ఏం చేసినావు నువ్వు? చెరువులు కబ్జా అయితే ఏం చేసినావు నువ్వు? పేదలు ఇల్లు కట్టుకుంటుంటే ఏం చేసినావు నువ్వు? ఆనాడు ఎందుకో నీకు రాలేదు, ఇవాళ కూల కొడతా వాళ్ళకు ప్రత్యామ్నాయం అంటున్నావు. ఆనాడే కనుక నీకు దమ్ముంటే ఆనాడే ఈ పేదలకు నిజంగానే మీరు ఇల్లు కొనుక్కోలేరమ్మా, మీరు ఇక్కడ ఉండలేరమ్మా అని చెప్పి ఎందుకో ఇల్లు ఇవ్వలేకపోయినారు. కొన్ని లక్షల మంది తెలంగాణ బిడ్డలు పొట్ట చేత పట్టుకొని కనిపెంచిన అమ్మానాన్ని వదిలిపెట్టి కన్న బిడ్డలు వేసుకొని ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఇళ్లలో పనిచేసి బతికిండ్రు, వాళ్ళు చిన్న చిన్న కంపెనీలో పనిచేసి బతికిండ్రు. 4,000కు 3,000కు జీతం చేసుకొని నెలకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు మిగిల్చుకొని ఆ పైసలతోటి కట్టుకున్నటువంటి ఇల్లు ఇలా కూలి చేస్తూ ఉంటే నీకైనా మానవత్వం ఉందా? ఇప్పటికైనా ఉన్న చెరువులన్నీ కూడా మంచి కట్టలు పోసుకొని వాటి డ్రైన్లు రాకుండా చేసుకొని ఒకవేళ లోపల కనుక చెర్ల లోపల కనుక పట్టాభూములు కనుక ఉంటే అక్వైర్ చేసుకో ఎవడు అద్దంటలేడు. కానీ ఇవాళ 40 ఏళ్ల క్రితం కట్టుకున్న పోషమ్మ గుళ్ళను 50 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చేస్తాంటే మాత్రం ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవడు సిద్ధంగా లేడు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాష్ట్రాల్లో బుల్డోజర్లు తీసుకుపోతున్నామో మాది బుల్డోజర్ సంస్కృతి, తప్పు చేసిన వాడిని మేము ఎక్కడ విడిచిపెట్టామంటారు. ఇక్కడ మా బుల్డోజర్ బయలుదేరితే బీజేపీకి భయం వేస్తున్న సందర్భం. అరే 2022 మేము వస్తాం అనుకుంటుమి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పరిపాలనలో ప్రజలందరూ కూడా ఇక మమ్మల్ని ఎక్కడ చూసుకున్నారో చెప్పనేటువంటి వారు కూడా అంటే ఈర్ష్య అనేటువంటి భావన వచ్చే మాట మాట్లాడినట్టుగా మేము భావిస్తున్నాం. వారు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. హైడ్రా చేసేటువంటి పనికి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎంపీ గారు స్వాగతించినట్టున్నారు. బుల్డోర్ గడ్డం వస్తే తొక్కుకుంటూ ఉమ్మని అన్నట్టుగా కూడా చూసిలేదు పత్రికల్లో. మరి అదే పార్టీలో మరో ఎంపీ ఈ విధంగా మాట్లాడడం అంటే ఇది సహితం కాదు. ఇది ఏదో ఒకటి మాట్లాడి ప్రజలు డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రజలు వీళ్ళ మాటకు డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. హైడ్రాను స్వాగతిస్తున్నారు. అందుకే అన్ని జిల్లాలకు రావాలని కోరుకుంటున్నారు. సగటు పౌరుడు సరే మీరు అన్నట్టుగా ఎవరైతే పేదలు ఉంటారో వారి కోసం కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది.